రైతు బంధు పైన రేవంత్ రెడ్డి గారు క్లారిటీ ఇవ్వడం కూడా జరిగింది. ఏంది ఆ క్లారిటీ అంటే గట్లాంటి క్లారిటీ ఎప్పుడు కూడా మీరు చూసుంటారు. అంత గొప్పగా ఆయన క్లారిటీ తోటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ రోజు ముందుకు సాగుతా ఉంది. ఎంత ఇచ్చినవయ్యా రైతు బంధు అని అడిగితే మేము రైతు బంధు అందరికి ఇచ్చినాం, ఎంత ఇచ్చినాం అంటే మాకు కూడా తెలియదు, అంత ఇచ్చినామంటాడు. అంటే ప్రజలను పిచ్చోలు చేసుడు తప్ప ఏం లేదు. ఈ మాట అయిన తర్వాత రైతులు ఏమంటారు మిత్రులారా మీరే చెప్పండి. రైతుల కోపం రాదా? రైతులు ఇంత ఆశగా చూస్తా ఉన్నారు రైతు బంధు కోసం, ఒక మాట కూడా లేదు. మీరే వినండి, వినండి. రైతు రుణమాఫీ చేసినాం, రైతు భరోసా అమలు చేసినాం. అందరికి వచ్చిందా రాలేదా అంటే నాకు తెలీదు. అయ్యో, ఇచ్చిన సమాచారమే నాకున్న సమాచారం. మీరు ముఖ్యమంత్రి లేకుంటే హరీష్ రావు గారు చెప్పినట్టుగానే నేను చెప్పలేగా ముచ్చట చప్రీనా అన్నట్టుగా మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మరి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు వ్యవసాయ రంగంలో ఏం జరుగుతా ఉంది? మరి ఆ వ్యవసాయ రంగానికి సంబంధించిన శాఖ తుమ్మల నాగేశ్వరరావు దగ్గర ఉంది కదా. మరి రైతు బంధు ఎంత ఇచ్చినాం, ఏం చేసినామని అడగడం చేత కాదా? ఎప్పుడు చూసినా మూసి ప్రక్షాళన చేసుడు, పేదల ఇల్లు కూల్చుడు, భూములు కబ్జా చేసుడు తప్ప వేరే ముచ్చట కాదు మన నోటి నుంచి ఏది కూడా. అరే ఇంతగా దిగజారిపోతే ఎట్లా నాకు అర్థం కావట్లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంగళం బాడేసిండు రైతు బంధుకి. చూడండి, పండగలు వాయే, రైతు బంధు రాకపాయే. న్యూ ఇయర్, సంక్రాంతి, శివరాత్రి, హోలీ పోయి ఉగాది వస్తున్న పడని రైతు బంధు. ఈ పండుగ ఆ పండుగ తర్వాత రైతు బంధు అంటూ ఆశ పెట్టి తుమ్మల రేవంత్. ఈ నెల పూర్తయితే కొత్త బడ్జెట్ మొదలు. ఈ దఫా రైతు బంధు పైసలకి మంగళం. మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే రైతు బంధు ఇస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి రూపాయలు 9,000 కోట్లు ఆర్బీఐ నుంచి అప్పు తీసుకొచ్చి ఖజానాలో పెట్టుకున్న ప్రభుత్వం. ఫిబ్రవరి 15న రైతు బంధు అనే రేవంత్ అనుకూల మీడియా ఆంధ్రజ్యోతిలో హడావిడి. ఆ తర్వాత కేబినెట్ భేటీలో సైతం రైతు బంధుపై లేని చర్చ రద్దు దిశగా రైతు బంధుపై ప్రభుత్వం ఇప్పటికీ మౌనం. ఎదురు చూపులతో విసిగిపోయిన రైతులు 2 ఏళ్లలో కేవలం ఒక్కసారి మాత్రమే రైతు బంధు పైసలు ఇచ్చిన రేవంత్ సర్కార్. అయితే మన మున్సిపల్ ఎన్నికల కోసం రేవంత్ రెడ్డి గారు ఆర్బీఐ నుంచి 9,000 కోట్లు తీసుకొచ్చి అకౌంట్ లో పెట్టుకున్నారట. మరి తీసుకొచ్చినప్పుడు ఏం చేసినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే రైతు బంధు ఇచ్చినాం, మరి ఎంత ఇచ్చినాం కూడా మాకు లెక్క చెప్పలేదు అంటాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మరి ఇట్లాంటి ముఖ్యమంత్రి ఉంటే మనకి ఏం లాభం? మరి ఏం లాభం? ఇంకో కొన్ని రోజులు అయితే ఈ మార్చి ఎండ్ అయిపోతే ఖతం. ఇక ఆర్థిక కొత్త సంవత్సరం మొదలైతే ఈ పాత ఆర్థిక సంవత్సరం ఖతం అయిపోయినట్టు. ఇక రైతు బంధు ఎడిపోయినట్టు, ఎవరు చేయబడిపోయినట్టు. ఆ 9,000 కోట్ల రూపాయలు తిన్న పందెవరు, ఆ గాడిదెవరు, ఆ సన్నాసి ఎవరు? రైతు బంధు ఇంకెప్పుడు ఇస్తామని ప్రజలు అడుగుతా ఉన్నారు. మరి రైతు బంధు ఎక్కడ? మరి ఇవ్వడం చేత కావట్లేదా? ప్రజలకు ఇవ్వడం, రైతు బంధు ఇవ్వకపోతే మీరు ఉండి దేనికి? ఇవ్వాలి కదా, ప్రజలకు రైతు బంధు ఇవ్వాలి కదా. మరి దేనికోసం ఉన్నారు? మంత్రి హోదాలో ఎందుకు ఉన్నారు? ఏ విషయంలో ఉన్నారు? ఏం చేద్దామని ఉన్నారు? తెలంగాణ వ్యవస్థను కుప్పకూల్చడం తప్ప మీరు బాగుపరిచేది ఏమైనా ఉందా? రేవంత్ రెడ్డి తెలంగాణ వ్యవస్థని ఆగం చేసేసిండు. మరి రైతు బంధు ఇవ్వనోడు దివానే గాడు, రైతు బంధు ఇవ్వనోడు శాతకరణలో మాట్లాడినావు కదా. మరి ఈరోజు దివానే ఇవ్వనాలే, టింగన్నావు, బొంగన్నావు, తొక్కరోజు ఇది మాట్లాడకుండా చేస్తా ఉంటాయి. ఈ రోజు రైతులు అంత పిచ్చోలు పడతా ఉండరా? ఈ రోజు రాష్ట్ర ప్రజలు అంతా చులకరగా పడతా ఉన్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి. ఓట్లప్పుడే మొన్ననే అంటివి కదా, మరి మాట్లాడినందుకు నిన్నేం చేయాలి? ఏం చేయాలో చెప్పు. రేవంత్ రెడ్డి నువ్వు అధికారంలో ఉండవు కాబట్టి ప్రజలు క్షమిస్తున్నారు, కానీ లేకుండా నీ మీద ఎప్పుడో కేసులు బనాయించి నిన్ను తీహార్ జైలుకి పంపేటోళ్ళు సార్, నిజంగా పక్కాగా.